చంద్రబాబు ప్రచారం లేదు, లోకేష్ కు ప్రచారం లేదు, ఆలు లేదు, కోలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పెద్ద దేశపడి మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు. ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకు లేని వ్యవహారాలంటే ఇలా ఉంటది. ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నాం అయితే ఒకట్లే. వారాహికి 2 రంగులు వేసాంట, 3వ రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి కవర్ వస్తే 3వ రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకుడు రాజకీయాల్లో? నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే అర్థమవుతుందా మీకు? అసలు 3 సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో.